తగిలినాయా? బండికి ఏమైంది? గీసుకుపోయిందా? ఓకే, ఈ రైడింగ్ గేర్ రామబాబుకి. సో యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ రైడ్. అండ్ అమ్మా మెట్లు దిగి వచ్చి కానీ ఫుల్ ఐస్ వస్తుంది. ఒక్క నిమిషం అవన్నీ మాట్లాడతా. చలో, జై శ్రీరామ్. ఏంది సైలెంట్ ఉందా? ఓకే, అబ్బో ఎంత ఆయాసం వస్తుంది చూడు పొద్దున్నే. ఫస్ట్ థింగ్ ఊపిరి తీసుకోలేకపోతున్నాం బికాస్ ఫుల్ బ్లాక్ అయిపోయింది. బ్యాలెట్ గ్లోవ్ అన్నీ వేసుకొని ఉన్నాం కదా. సో ఓకే, చలో, వీ కెన్ డూ దిస్. వాట్సప్ మై రౌడీ పీపుల్, ది సూర్య. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మికీ పైలట్. ఈ వీకెండ్ ఈ సండే వచ్చేసేమో బజాజ్ వాళ్ళ అఫీషియల్ రైడ్కి వెళ్తున్నాం. ఓ ఇప్పుడే వచ్చి ఉంటుంది బస్సు డిపోలో వచ్చి. క్షణం ఏం పాటరా బాబు ఈ ఏం పాట అర్థమవుతలే. నిన్నటి నుంచి ఈ పాట తెగ వస్తుంది. ఓ క్షణం చేరు. మార్నింగ్ యాక్సిడెంట్ అయినట్టుంది. ఒక బండి సైడ్కి పెట్టారు, క్లీన్ చేస్తున్నారు మొత్తం అంతా. అదిగో స్కూటీ, ఐ థింక్ స్కూటీ. మినిమం అట్లీస్ట్ ఇదేం ఫారెస్ట్ కాదు, ఏం కాదు, రోడే కదా, సిటీలోనే ఉన్నాం. ఆ మాత్రం కూడా అంత కేర్లెస్గా ఎట్లా నడుపుతారు బండ్లు. నా మనసులో అనుకుంటాను, మనం రైడ్ చేసేటప్పుడు పక్కా కంపల్సరీ యాక్సిడెంట్స్ కనబడతాయి. ఇప్పుడు కనబడ్డాయి అంటే అది అయ్యింది, క్లీన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏమన్నా గ్లాస్ లాగా ఏమైనా ఉంటే టైర్స్ గుచ్చుకుంటాయి కదా. సో అట్లా టైం గాడ్ ఇంకేం కనబడకపోతే చాలా అనుకుంటున్నాను. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ ద షోరూమ్లో ఆల్రెడీ వెహికల్స్ వచ్చేసినాయి. షోరూమ్ వెహికల్సా కస్టమర్ వెహికల్సా మనకు తెలియదు, బట్ ఆల్మోస్ట్ చూడాలి ఎవరెవరు వచ్చారో ఏంటో. ఎవరు రాలేదా ఇంకా? క్షణం చెప్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బజాజ్ ఫ్యామిలీ. 6 అని చెప్పి 6:30కి వస్తున్నాం గేర్ కోసం. ఏం బండి? V3 మన ముందర ఉంటారులే, మనకు అసలు ఎక్కడ కనబడరు. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ వరుణ్ గ్రూప్. పెట్రోల్ అయిపోయింది. సో నా బండిలో ఫస్ట్ టైం అనుకుంటా జలక్ వస్తుంది. ఇప్పటివరకు అయితే బండి కొన్న కాడి నుంచి అయితే జలక్ రాలే. ఇది అయిపోయింది పెట్రోల్. అన్నా నేను స్పీడ్కి వెళ్తున్నా, అయిపోయింది. బండి కొనగానే ఫస్ట్ టైం 4 monthsలో అన్న బండి కొని 4 months అవుతుంది. ఫస్ట్ టైం ట్యాంక్ ఎంప్టీ అయింది. ఫస్ట్ టైం అలా అవుతుంటుంది. అప్పుడు ఎంత 1000 కొట్టాలా సరిపోతుంది. బిల్ బీ దేదో దోగా నువ్వు ఫోన్లో పెట్టుకో. కేటీఎం బంజారా హిల్స్ తొందరగా కొట్టుకుంటారండి. కేటీఎం బంజారా హిల్స్ తొందరగా. సో సీన్ ఏంటంటే చాలా ఎన్ఎస్ చాలామంది రాలేదు. బేసిక్లీ అయితే టు బి హానెస్ట్ ఒకలే వచ్చారు. ఇంకోటి షోరూమ్ వెహికల్, నా వెహికల్, 3 vehicles. సో ఇది మిజువల్ అయితే లేదు, బట్ వీఆర్ గోయింగ్ ఫర్ కేటీఎం బంజారా హిల్స్. అక్కడికి వెళ్ళి చిన్న
రైడ్ అయితే ఎవరు రాలే, సేమ్ డిస్టెన్స్, బట్ ఎవరాలు కొంచెం కొంచెం డిస్టెన్స్లో ఉంటాము. సో ఆల్మోస్ట్ వీఆర్ నియర్ బై టు ద KTM. బాయ్ ఏం చల్లగుందిరా బాయ్, సన్ రైజ్ రా ఖతర్నాక్ ఉంది. శ్రీపాల్ ఎక్కడున్నాడు, ఏడున్నాడు బ్రో? సైడ్కి పెడతా. ఏ మనోడే వీడియో కోసం. ఇగో వీడియో కోసం అంటే మమ్మల్ని కూడా, మాది కూడా కొంచెం ఈ బండ్లని మనకి ఇచ్చేసాయి, ఎవరికైనా లైవ్లో చందుకు ఇచ్చేసాయి. దీనికి దానికి ఒక 20 feet డిస్టెన్స్ ఉంటుంది, సెట్ ఉంటుంది. నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉండవు నీట్గా. ఒక బండి కీజ్ పైన షోరూమ్దా అన్న? చందనప్ప తీతి 2 బ్రాండ్స్ కలిపి ఎట్ ఎ టైంలో స్టార్ట్ చేసాం. బట్ వీఆర్ లైక్ డిస్టెన్స్ పెట్టుకున్నాం. NS 400 సపరేట్ ఇట్ సైడ్ రైట్ సైడ్లో వస్తుంది. సో KTM అటు సైడ్ వస్తున్నారు. క్రేజీ ఉంటుంది కదా అలా ఆ 2 బస్సెస్ ఆ 2 లారీస్ మధ్యలో చల్లడం. ఇంకొక విషయం నేను చేసిన అని చెప్పేసి మీరు అదే చేయకండి, బికాస్ అదే అంటే కాన్ఫిడెంట్ ఉండాలి, వెళ్ళగలం. ఇంకొకటి వాళ్ళ బస్సు వాళ్ళు ఆ డైరెక్షన్ వాళ్ళు నడుపుతున్న పొజిషన్ మీ మైండ్లో ఇమాజినేషన్కి ఉండాలి. కొట్టగలం అనే నమ్మకం ఉంటేనే వెళ్ళాలి. డోంట్ డూ దట్. రైట్, కొండపోచమ్మ రిజర్వాయర్. బాబు బాబు దుమ్ము లేపకు. హెడింగ్ ఎట్ లైక్ బ్యాక్ సైడ్ కూడా మిర్రర్లో ఒక లైన్లో వస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వెనకాల ఎవరైతే వస్తారో చాలా ఇబ్బంది పడాలి, బికాజ్ చాలా స్మోక్ వస్తుంది. ఫోర్ కొట్టు విలి కొట్టు. ఇప్పుడు లాస్ట్ టైం చూపించిన కదా ఆఫ్ రోడ్ ఉంటుంది, ఇప్పుడు ఆఫ్ రోడ్ చేయాలి మన వాళ్ళు. అయిపోద్ది, ఇలా పని అయిపోద్ది. ఇప్పుడు ఏమైంది? వదిలేసి వచ్చిందంట రోడ్డు మీద. ఎవరు? ఏ ఈశ్వరు? అయ్యో సరే, నువ్వు ఎక్కించుకొని రాపో, లేకపోతే ఏమన్నా పంపించు వెనక్కి. కాదు, చందన వాళ్ళు వెనకాల ఉన్నారు. మీ దగ్గర కింద నెంబర్ ఉందా? స్లో, ఒక్కొక్కరు స్లో. ఆగండి అయితే ఈ సైడ్ నుంచి ఉంటుంది, ఇది ఎక్కకపోతే ఈ సైడ్ నుంచి కూడా ఉంటుంది. అంబులెన్స్ ఎక్కలేదు, పైకి ఎక్కడితో ఆపుకోవాలి. పైకి రాదు బండ్లు. ఈ అంబులెన్స్ ఏడు ఎక్కుతుంది ఇక్కడ, మన వెనకాల ఉంటే కదా. వీళ్ళు అడిగితే తెలుస్తుంది. ఓ వీళ్ళు అడుగు. హ్యాపీ బర్త్డే వదిలేసి వచ్చారు మొత్తానికి, అందరం మర్చిపోయారు, ఫ్లోలో ఉన్నారు. కొట్టి వెళ్ళిపోయాడే, మా నా వెనకాల ఉన్నాడా లేదా? సరే, ఇక్కడ కాదు శ్రీపాల్,
కాదు ఇక్కడ పెట్టి ఒక ఫోటో తీసేసుకుందాం. లాస్ట్ టైం అంత మంచిగా ఎక్కాము, ఇప్పుడేం పెద్ద టాస్క్ ఇచ్చిండు. వాడు కావాలని సీన్ చేస్తున్నాడు, పైకి ఎక్కనియట్లే. లాస్ట్ టైం మేము ఎక్కినాం పైకి. చలో దా దా దా. సో లాస్ట్ టైం అంత మంచిగా పైకి ఎక్కాం, ఇప్పుడైతే కావాలని ఎక్కనియట్లే. ఇటు 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 సీదా పోతే మళ్ళీ రిటర్న్ రావాలి కాదా? ఇగో ముందలే ఉంటుంది, ఇటుపాటు నేను చెప్తా. తగిలినాయా? బండికి ఏమైంది? గీసుకపోయిందా? అర్థమైంది 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 అర్థమైంది. సో డన్, పైకి వెళ్ళేసినాం, ట్రెక్ చేసినాం, వచ్చినాం, అయిపోయింది మొత్తం అంతా. సో బ్యాక్ టు హైదరాబాద్. వాళ్ళు ఏదేదో ఫోటోలు తీస్తున్నట్టున్నారు. చలో కొట్లాడుతున్నారు అప్పటి నుంచి. ఒకటి కొండాపూర్, ఒకటి బంజారాహిల్స్, మొత్తం కొట్లాడుతున్నారు. 2 కర్లీ రా, 2 కర్లీ. ఒక్క నిమిషం. డోరేమోన్ స్టార్ట్ చేస్తున్నాడు అంటరా. డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోవాలి చూడు, హెలికాప్టర్ నెత్తి పెట్టుకుని వెళ్ళిపోదాం. చాలా సో ఫైనల్లీ నుంచి వచ్చేసినాం. సిటీలో ఉన్నా, ఎగ్జాక్ట్లీ కూకట్పల్లిలో ఉన్నా. సో వీడియో అయితే ఓకే, నాకైతే అంతమంతా అనిపిస్తుంది, బట్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. See you on next video. Until then, stay tuned guys. Love you my roadies, love you all, love you forever.